సరే అసలు హార్ట్ అటాక్ పెయిన్, గ్యాస్ట్రిక్ పెయిన్‌ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది మనకి పొట్ట భాగంలో ఎక్కువగా వస్తుంది. ఫుడ్‌తో వేరీ అవుతుంది. అదే హార్ట్ పెయిన్ అయితే వచ్చేటప్పుడు డిఫరెంట్‌గా ఉంటది. గ్యాస్ట్రిక్ పెయిన్ కంటే చాలా సివియర్‌గా ఉంటుంది. డిఫ్యూజ్‌గా అంటే ఒక దగ్గర కాకుండా చెస్ట్ అంతా వ్యాపించినట్టు ఉంటది. ఒక్కోసారి ఎడమ చేతికి, గొంతుకి, దవడకి వచ్చినట్టు అనిపిస్తుంది. కొంతమందిలో నడిచినప్పుడు దూరం నడిచినప్పుడు ఎక్కువ అవ్వడం, ఇయన్నీ గుండె నొప్పి యొక్క లక్షణాలు. కానీ ఎంత మనం చేసుకున్నా కూడా గ్యాస్ట్రిక్ పెయిన్, గుండె నొప్పి 2 ఇంచుమించు ఓవర్‌లాపింగ్‌లా ఉంటాయి. అంటే 2 ఒకేలా ఉంటాయి. దానివల్ల మనం సింప్టమ్స్ బట్టి నిర్ధారించుకునే దానికంటే ఒకసారి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కార్డియాలజిస్ట్ గాని, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి గాని ఎళ్లి మనం ఈసీజీ తీసుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఈ హార్ట్ పెయిన్ ఏమన్నా పెరగడం అనేది ఉంటుందా? అంటే ఎక్కువ వాకింగ్ చేసినా గాని, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఈ హార్ట్ అటాక్ పెయిన్ ఏమన్నా వచ్చినప్పుడు పెరుగుతూ ఉంటుందా? జనరల్‌గా కొంత స్టేబుల్ యాంజియోనా అంటే హార్ట్ పెయిన్ బ్లాక్స్ ఉన్నా అట్లాంటివి ఏంటవుద్దంటే దూరం నడిచేటప్పుడు గాని, ఏమైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గాని, ఏమైనా కోపం వచ్చినా అట్లాంటి యాంగ్జైటీ టైంలో నొప్పి ఎక్కువగా అనిపించడం, పట్టేసినట్టు అనిపించడం ఇయన్నీ గుండె నొప్పి సింప్టమ్స్. హార్ట్ అటాక్ పెయిన్ వచ్చినప్పుడు మనం ఈసీజీ ద్వారా ఏమైనా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చా? లేకపోతే ఇంకేమైనా అదర్ టెస్ట్ ఏమన్నా ఉంటాయా? మోస్ట్‌లీ చాలా మంది పేషెంట్‌లో మనం ఈసీజీతో మనం గుండె నొప్పి కాదా అనేది డిఫరెన్షియేట్ చేయొచ్చు. అది డాక్టర్ ఆ సింప్టమ్స్ ఆ పేషెంట్‌ని బట్టి అవసరం అనుకుంటే మళ్ళీ రిపీట్ ఈసీజీ తీయడం గాని, 2D ఈకో స్కాన్ చేయడం గాని, ట్రోపోనిన్ బ్లడ్ టెస్ట్ చేయడం గాని ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు.